ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో వైద్యులు రేఖ అనారోగ్యానికి గురైన వ్యక్తికి సకాలంలో వైద్యం అందక చనిపోయిన ఘటన నెల్లూరు జిల్లా సైదాపురం మండలంలో చోటు చేసుకుంది. హాస్పిటల్ పక్కనే ఉన్న దళితవాడకు చెందిన మల్లవరపు వీరరాఘవయ్య అకస్మాత్తుగా అనారోగ్యానికి గురయ్యాడు. దీంతో వెంటనే కుటుంబ సభ్యులు అతన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు. వైద్యులు అందుబాటులో లేకపోవడంతో అయితే స్టాఫ్ నర్స్ శాలిని మెరుగైన చికిత్స కోసం గూడూరు తీసుకువెళ్లమని చెప్పింది. దీంతో అక్కడికి తరలించే ప్రయత్నం చేశారు. కానీ పరిస్థితి విషమించి మార్గ మధ్యంలోనే చనిపోయారు. దీంతో ఆగ్రహంతో ఊగిపోయిన బంధువులు పీహెచ్సీ ఎదుట ధర్నాకు దిగారు. వైద్యుల నిర్లక్ష్యం వల్లే తమ వాడు చనిపోయాడని ఆరోపించారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఎటువంటి ప్రాబ్లం వచ్చి పోయినా సరే ఇంజక్షన్ కాదు కదా, ఇంజక్షన్ చలాన్ పెట్టుకోపోవాలన్నా సరే డాక్టర్ పర్మిషన్ తీసుకోవాలా. ఆ డాక్టర్ అనేది సరైన టైంలో అక్కడ ఉన్నాడు సార్. ఆ పేషెంట్ పరిస్థితి ఏంది అంటే ఆ పేషెంట్ చచ్చిపోవాలి సార్. ఇంకా ట్రీట్మెంట్ కోసం పోతే డాక్టర్ రావాలి, ఇంకో డాక్టర్ చెప్పాలి. మీరుండేది దేనికి? మీకు అధికారం లేదా? ఇంజక్షన్ వేసుకోవాలని, హాస్పిటల్ బంద్ చేయాలని కూడా మీకు అధికారం లేదా? అలాంటప్పుడు మీరు దేనికి? బాబాయ్ కావాలి. హాస్పిటల్కి తీసుకుపోయినా 3:30 ఏమి ఒక్కరు డాక్టర్ లేడు, నర్సులు ఒకటే ఉండింది. నర్సులు ఓళ్ళు లేరు, ఏమి లేవు అని చెప్పటమే కానీ మాకు అంతకన్నా ఏం చేయలేదు. ఆడ నుంచి డాక్టర్ ఏదంటే ఆయన పైన అంత బతుకున్నాడైనా సరే అంబులెన్స్ డ్రైవర్ కూడా లేడు అసలు. చనిపోయినా కానీ ఏం లేవు. ఫోన్ చేసినా జవాబు లేదు. మాకు చాలా లేట్ చేసేసారు. ఆడ మేము ఫోన్ చేసినా జవాబు లేదు. అంబులెన్స్కి లేరు, ఎవరు లేరు అని తప్పనిచ్చి అంతకన్నా జాస్తి లేదు ఆడ నుంచి.